హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనమాట. కొంచెం వానలు పడ్డాయి కదా, సో దానివల్ల కొంచెం అయితే బాగానే ఉన్నాము. ప్రజెంట్ అయితే ప్రశాంతంగా నైట్ అయితే నిద్రపోయాను అనమాట. కూలర్ వేసుకోకుండా ఏం వేసుకోకుండా మంచిగా అంటే నిద్ర అయితే మంచిగా పట్టింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే ఏమవుతుందో అన్న ఒక టెన్షన్ అయితే ఉంది. సో పర్లేదు, మనకు 3 to 4 డేస్లలో భారీ వర్షాలు అనేసి చెప్పారు. సరే చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ నేను ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేనండి, సో ఫుడ్ బ్లాగ్ అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను మీతో తినుకుంటూ కొన్ని విషయాలు అనేది మాట్లాడుకుంటూ నేను ఇక్కడ తింటున్నాను అనమాట. సో ఆ రోజు నాన్ వెజ్ కర్రీ, చికెన్ కర్రీ. కాకపోతే నేను ఎక్కువ తినలేకపోయినా, కొంచెమే తిన్నా. అసలు తినాలని కూడా లేకుండే. కాకపోతే ఏంటంటే ఆకలి అవుతుంది కాబట్టి తినాలి. ఎందుకంటే చికెన్ మీద విరక్తి పుట్టింది నాకు, అట్లా అనమాట. సో చికెన్ అంటే ఇష్టము, కాకపోతే ఇట్లా ఇంట్లో తినడము ఇక ఒకటే రొటీన్ అయిపోయింది. అదే టేస్ట్ అదే అన్నట్టు. కాకపోతే మా మమ్మీ సూపర్ చేస్తుందండి. సో అదే మీతోటి కొన్ని షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక వ్లాగ్ అయితే తీసానమాట. కంపల్సరీ చివరి వరకు చూడండి, ఓకే? మీకు కంపల్సరీ నచ్చుతుంది. నేను కాకపోతే కామెంట్ అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం పెట్టకండి. సో కొత్తగా ట్రై చేద్దాం అనేసి నేను ట్రై చేశాను. నేను ఇందులో కొన్ని పీసెస్ తింటా, మిగతా తిననమాట. నేను మరి స్పైసీగా లేకుండా బాగుంది. ఒక్కొక్కసారి కారం చేస్తుంది మమ్మీ, ఒక్కొక్కసారి మస్తు చేస్తుంది అనమాట. స్పైసీగా ఉండే అనేది స్పైసీగా లేదు. ఈరోజు చాలా కుదిరింది. ఒక్కొక్కసారి ముక్కుల నుంచి కూడా వెళ్తుంది అనమాట. సూపర్ ఉంది నిజంగా. నాన్న వచ్చేసి తింటే ఎక్కువ తినలేను. అది ఎప్పుడో ఒకసారి బిర్యానీ అయితే నచ్చితే కొంచెం ఎక్కువ తింటా. ఒకప్పుడు చికెన్ తినకపోయేదాన్ని, ఓన్లీ మటన్. డాడీ మటన్ తప్ప ఇంకేం తినకపోయేది అనమాట. కానీ చికెన్ లేదైతే ఉండలేను ఇప్పుడు. మటన్ తక్కువ, ఇప్పుడు చికెన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే రేట్లు ఘోరంగా ఉన్నాయి కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంపాసిబుల్. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా మటన్ బిర్యానీ అయితే వస్తుంది తినాను నేను, ఎందుకో నచ్చదు. చికెన్ అయితే లొట్టలు వేసుకొని మరీ తింటాను అనమాట. ఈ మధ్య థమ్స్అప్ కూడా అలవాటైంది బాగా నాకు. థమ్స్అప్ లేకపోతే ఉండలేకపోతున్నా. సో టేస్టీ. ఎంతైనా ఇంట్లో వండుకున్నదే. సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో, ఓకే? ఇవన్నీ కొన్ని వేరే వేరే ఏమంటారు వీటిని, ముక్కలు పీసెస్ వస్తాయి కదా, అవి నేను టాడీకి ఇట్లా పక్కకు పెడతాను అనమాట. సో వేస్ట్ చేయకుండా టాడీకి ఇచ్చేస్తా, తినేస్తాడు.
చికెన్లో కూడా కొన్ని స్పెషల్ ముక్కలు ఉంటాయి అన్నమాట. సో ఆ ముక్కలే నేను తింటా, వేరే ఏ ముట్టను. సో ఎప్పుడు తెచ్చినా మేము స్కిన్ తోటి ఎక్కువ తెస్తాము, ఎందుకంటే స్కిన్ని వేస్ట్ చేయకుండా టాడీకి ఇస్తామన్నమాట. సో కొన్నిసార్లు స్కిన్ లేకుండానే తెస్తాము, కానీ ఎక్కువ టాడీకి స్కిన్ తోటే బాగా ఇష్టము. అసలు స్కిన్ తినొద్దు, కాకపోతే ఏంటంటే టాడీకి అలవాటు అయిపోయింది. సో టాడీ కోసం అయినా కానీ స్కిన్ తోటే తెస్తామన్నమాట. ఒక్కొక్కసారి బొక్కలు అంటే బాగా తింటాడు. సో నేను తినేటప్పుడు టాడీ గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? వాడు గుర్తొస్తాడు. పడుకోండి, ఇప్పుడు తినే టైంకి రావాలి, కానీ రాడు, ఎందుకంటే వాడికి కాన్ఫిడెంట్ అనమాట. మేము ఏం తిన్నా కూడా వాడికి ఇస్తామనేసి. ఆల్రెడీ వాడు తిన్నాడు, పడుకున్నాడు అనమాట. సో అదే వెజిటేబుల్ అయితే తినడు. ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వెజిటేబుల్ అంటే తినేది టాడీ, ఇప్పుడు మాత్రం అస్సలు తినడు. ముక్కలేదే సార్కి పోదనమాట, ముక్కు ఉండాలి. ముక్క లేకపోతే మొత్తం టోటల్ ఆ రోజు తినకుండానే ఉంటాడు. నేనే బలవంతంగా పెరుగన్నంతో కుక్కి పెడతాను అనమాట. నేను పారిపోతాడు, పెరుగన్నం కలుపుతుంటేనే పారిపోతాడు అనమాట. అది కూడా ఒకసారి నీకు చూపెడతా వీడియో. ఇంకా నేను రా అని గుంజు తాగుతుంటే కూడా నన్ను కొరకడానికి ట్రై చేస్తాడనమాట. అట్లా అందుకే సో చూసారు కదా ఎంత నీట్గా తినేసాను. ఓకే అండి, తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. బాయ్.